ఐడియా వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు. నమస్కారం. నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం. గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం. గత వారం కృత్యం మరియు వయసు వారీగా వర్క్షీట్ మరియు చేతులు కడుక్కోవడానికి సరైన మార్గం. ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి. ఫోటో ప్రథమ్ ప్రతినిధికి పంపబడుతుంది. అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపి ఉంచుదాం. పదండి ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. తల్లులందరూ ఒక వరుసలో నిలబడాలి. ప్రతి తల్లి ముందు నిర్ణీత దూరంలో గ్లాసును ఉంచండి. మొదటి గ్లాసును నీటితో నింపుతారు. ఇప్పుడు 1, 2, 3 చెప్పిన తరువాత తల్లులందరూ తమ ముందు ఉంచిన గ్లాసు నిండా నీటిని తీసుకొని తరువాత ఖాళీ గ్లాసులో నీటిని పోస్తారు. ఈ విధంగా చివర్లో ఉండే గ్లాసును నింపి మొదటి ప్లేస్లో ఉంచుతారు. తల్లులందరూ ఒక చేతిని మాత్రమే ఉపయోగిస్తున్నారని గుర్తుంచుకోండి. ఏ తల్లి అయితే చివరి గ్లాసును నీళ్లతో నింపి ముందు ఉంచుతుందో ఆ తల్లి విజేత అవుతుంది. ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం. రండి నేటి కృత్యాలను చేద్దాము. దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం. పజిల్స్ పరిష్కరించడం పిల్లల ఊహాశక్తిని పెంపొందిస్తుంది. అలాగే వారు సమస్యలను పరిష్కరించడం నేర్చుకుంటారు. రండి ఈ వీడియో ద్వారా మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు? తల్లులందరూ గ్రూప్లో చెప్పండి. పదండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. ఇంట్లో సరదా ఆటల క్రమం 1. సేఫ్ సర్కిల్. పిల్లలు భయపడుతున్నప్పుడు మీరు మొదట ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో అడగండి. మరియు ఆటల క్రమం 2. ఇంటి చుట్టూ 1 నుండి 5 నెంబర్ కార్డులను దాచండి. ఇంట్లో దాచిన నెంబర్ కార్డును కనుగొనమని పిల్లలను అడగండి. దాని పేరు చెప్పండి మరియు దానిని లెక్కించే క్రమంలో ఉంచండి. ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి. వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి. ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా? ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి. నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి. ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు.